నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన శేఖర్ గారి అద్భుత ఆరోగ్య ప్రాప్తి అనుభవం ఇది. నాకు ధర్మంతో తొలిసారి పరిచయం ఏర్పడినప్పుడు నేను తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో ఎంతో బాధపడుతున్నాను. నా 2 మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకిందని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స తప్పనిసరి అని, లేకపోతే నా పరిస్థితి ప్రాణాపాయంగా కూడా మారవచ్చని వారు చెప్పారు. నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. ఏమి చేయాలో నాకు పాలుపోలేదు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి భక్తుల మార్గదర్శకత్వాన్ని అనుసరించి నేను వరైజ్ఞ తరగతులకు హాజరు కావడం ప్రారంభించాను. అదే సమయంలో వైద్యులు సూచించిన మందులను కూడా నేను క్రమం తప్పకుండా వాడుతూనే ఉన్నాను. కొన్ని సందర్భాలలో నొప్పి భరించలేనంత తీవ్రంగా మారి నేను ఎంతో వేదనను అనుభవించాను. చివరగా నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాల చెంత సంపూర్ణ శరణాగతితో నన్ను రక్షించి నా మూత్రపిండాల సమస్యను నయం చేయాలని వారి కృప కోసం ప్రార్థించాను. ఒకరోజు వరైజ్ఞ తరగతి పూర్తయిన తర్వాత తదుపరి పరీక్షల కోసం నేను ఆసుపత్రికి వెళ్ళాను. వైద్యులు నా స్కానింగ్ నివేదికలను పరిశీలించినప్పుడు వారు అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యారు. నా 2 మూత్రపిండాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని, వాటిలో ఇన్ఫెక్షన్ ఏమాత్రమూ లేదని ఆ నివేదికలు స్పష్టంగా చూపించాయి. ఈ అద్భుతం కేవలం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అపార కృప వల్ల మాత్రమే జరిగిందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. భక్తి శ్రద్ధలతో సేవను కొనసాగిస్తాను. నా హృదయాంతరాళ నుండి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి దివ్య పాద పద్మాల చెంత నా హృదయపూర్వక కృతజ్ఞతలను సమర్పిస్తున్నాను.